ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకోబోయే లిస్ట్లో ఉన్న మూవీస్ కాన్సెప్ట్లో చాలా దమ్ము ఉంటుంది. అంటే మీరు ఒక్కసారి ఈ మూవీ యొక్క స్టోరీని తెలుసుకుంటే ఈ మూవీస్ ని చూడడానికి మిమ్మల్ని మీరు అస్సలు ఆపుకోలేరు. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా లిస్టులోని మూవీస్ గురించి తెలుసుకుందాం. నంబర్ 1 మూవీ పేరు కుమారి. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. ఇది ఒక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మూవీలో కుమారి అనే ఒక అమ్మాయి ఉంటుంది. తన పెళ్లి ఒక జమీందారు ఇంట్లోని అబ్బాయితో జరుగుతుంది. పెళ్లయిన తర్వాత ఆ అబ్బాయి కుమ్మరి ని తీసుకుని దట్టమైనడవిలోని వాళ్ల పాత మహల్కి ఉండడానికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కుమారికి ఒక రహస్యమైన విషయం తెలుస్తుంది. అక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒక అమ్మాయిని బలి ఇస్తారు. తరువాత బలి ఇవ్వబోయే అమ్మాయి ఎవరో మీకు తెలిసే ఉంటుంది. దీని వెనుక ఉన్న కథ ఏమిటి, ఎందుకని ఈ బలిని ఇస్తారు అనేది మీరు ఈ మూవీని చూశాక తెలుసుకోవాలి. నంబర్ 2 మూవీ పేరు వడక్కన్. ఇది 2024లో రిలీజ్ అయింది. ఇది ఒక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. టీవీ రియాలిటీ షో చేసే ఒక కంపెనీ కొంతమంది తమ బృందంతో కలిసి ఒక హారర్ రియాలిటీ షో చేయడానికి ఒక రహస్యమైన ఐలాండ్కి వెళ్తారు. అక్కడ షూట్ చేసే సమయంలో విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. బృందంలో ఉన్న ఒక్కొక్కరు మిస్టీరియస్ రీతిలో చనిపోతూ ఉంటారు. వాళ్లందరూ ఎందుకు చనిపోవడానికి కారణం ఏమిటి అని తెలుసుకోవడానికి కంపెనీ రామ్ అనే ఒక వ్యక్తితో ఇన్వెస్టిగేషన్ చేపిస్తారు. రామ్ ఆ స్థలానికి వచ్చినప్పుడు అతనికి చాలా పురాతనమైన రహస్యాలు తెలుస్తాయి. ఆ రహస్యాలు ఏమిటి, ఎందుకు అందరూ మిస్టీరియస్ రీతిలో చనిపోతున్నారు అనేది ఈ మూవీ చూశాక తెలుసుకోవాలి. నంబర్ 3 మూవీ పేరు బ్లాక్. ఇది ఒక భార్య భర్తల స్టోరీ. వీళ్లు సొసైటీలో ఒక పెద్ద ఇల్లు తీసుకుంటారు. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఆ సొసైటీలో వీళ్ళిద్దరూ తప్ప ఎవ్వరూ ఉండరు. ముందుకు వెళ్లే కొద్దీ వీళ్లతో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అంటే నేను కావాలన్నా కూడా అది ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ ఇది మాత్రం చెప్పగలను, ఈ మూవీలో వీళ్లతో ఎన్నో మిస్టీరియస్ సంఘటనలు జరుగుతాయి. ఎలాంటివంటే టైంలో టైం ట్రావెల్, మరెన్నో విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. మూవీలో మిస్టీరియస్ డార్క్ సీక్రెట్ ఏమిటి అని తెలుసుకోవడానికి ఈ మూవీని ఖచ్చితంగా చూడాలి. నంబర్ 4 మూవీ పేరు భూతకాలం. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. ఇది ఒక హారర్ మిస్టీరియస్ మూవీ. ఒక అబ్బాయి వాళ్ల అమ్మ నానమ్మతో కలిసి రెంట్ మీద ఒక ఇంట్లో ఉంటారు. అనుకోకుండా ఒకరోజు వాళ్ల నానమ్మ ఆ ఇంట్లో చనిపోతుంది. ఇక్కడి నుండి అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ అబ్బాయికి వాళ్ల నానమ్మ ఇంకా ఆ ఇంట్లో ఉంది, వాళ్లని చూస్తుంది, ఇంటి డోర్ని కొడుతుంది అని అనిపిస్తుంది. కాని ముందు వెళ్లే కొద్దీ ఆ ఇంట్లో జరిగే సంఘటనలు చూస్తే మీరు కూడా భయపడతారు. ముందు స్టోరీ తెలుసుకోవడానికి ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ మూవీకి 7.4 IMDb రేటింగ్ దొరికింది. నంబర్ 5 మూవీ పేరు నేరు. ఇది 2022లో రిలీజ్ అయింది. ఈ మూవీలో మీకు కోర్ట్ డ్రామా స్టోరీ చూడటానికి లభిస్తుంది. ఒక అమ్మాయికి కళ్ళు ఉండవు. తను ఏదో కారణాల వల్ల ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఇది గ్రహించిన ఒక అబ్బాయి తన ఇంట్లోకి వెళ్లి తనను బలత్కరించి అక్కడ నుండి వెళ్లిపోతాడు. ముందుకు వెళ్లే కొద్దీ ఆ అబ్బాయి దొరికిపోతాడు. మరియు ఇది కోర్టు వరకు వెళుతుంది. ఎలాంటి ప్రూఫ్లు, ఎవిడెన్స్ లేని కారణంగా ఆ అమ్మాయిని దోషిగా నిలబెడతారు. ముందుకు వెళ్లి ఈ కేసుని విజయ మోహన్ సర్ హ్యాండిల్ చేస్తాడు. ఆ అమ్మాయికి న్యాయం దొరుకుతుందా లేదా, స్టోరీలో ఎలాంటి ట్విస్టులు, టర్న్లు వస్తాయో ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మూవీని ఖచ్చితంగా చూడాలి. నంబర్ 6 మూవీ పేరు బ్రహ్మయుగం. ఇది 2024లో రిలీజ్ అయింది. ఇది ఒక హారర్ డ్రామా మూవీ. ఈ మూవీలో తీవన్ అనే ఒక వ్యక్తి దట్టమైన అడవిలో ఇరుక్కుంటాడు. తనను తన జీవితాన్ని కాపాడుకోవడానికి తిరుగుతూ ఉంటాడు. సడన్ గా అతనికి ఒక ఇల్లు కనబడుతుంది. తీవన్ ఆ ఇంటి గడప దాటడం తన జీవితంలోనే అతిపెద్ద తప్పు. ఎందుకంటే ఆ ఇంట్లో ఒక దయ్యం లాంటి మనిషి ఉంటాడు. ముందు వెళ్లే కొద్దీ ఆ మనిషి తీవన్ని ఏం చేస్తాడు, అతను అక్కడ నుండి తప్పించుకోగలడా లేదా అనేది మూవీని చూశాక తెలుసుకోవాలి. మూవీలో ఎలాంటి కథ దాగి ఉంది అంటే మిమ్మల్ని ఎండ్ వరకు చూసేలా కట్టిపడేస్తుంది. నంబర్ 7 ఇది ఒక వెబ్ సిరీస్. దీని పేరు ఇన్స్పెక్టర్ రిషి. ఇది 2024లో రిలీజ్ అయింది. స్టోరీ దట్టమైన అడవిలోని ఒక ఊరితో స్టార్ట్ అవుతుంది. అడవిలో చాలా మంది రహస్య రీతులు చనిపోతున్నారు. అక్కడ ఉండేవాళ్లు వీళ్లని వనదేవత అంటే వనరాచి చంపుతుంది అని నమ్ముతారు.
ఈ కేస్ని సాల్వ్ చేయడానికి అక్కడికి రిషి అనే ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. తన పాస్ట్ లైఫ్లో ఏదో సంఘటన జరిగి ఉంటుంది. అది ఇప్పటికీ అతన్ని తుడిచివేస్తుంది. ఇన్స్పెక్టర్ యుషి ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ అతను ఏమేం తెలుసుకుంటాడో వెబ్ సిరీస్ చూశాక తెలుసుకోవాలి. ఈ వెబ్ సిరీస్ లో 10 ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ 10 ఎపిసోడ్లు ఎప్పుడు అయిపోతాయో మీకు అస్సలు అర్థం కాదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో. మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.